నిన్ను ఉమ్మీ సలీం అని పిలిచేదానికంటే డమ్మీ సలీం అని పిలిచడమే మాకు అనిపిస్తూ ఉంది. నిన్న నువ్వు మీ నాన్న ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ, మీరు ఐస్ క్రీమ్లు అమ్మేటువంటి వ్యక్తులు, ఈ పోతు నువ్వు సాయిబ్రెడ్డి కంటే నువ్వు ఇల్లు కట్టినావు, ఏ లెక్కలో కట్టినావు, నువ్వు ఎంత అవినీతి చేసినావు అనేది కూడా నువ్వు చెప్పాలా. మరి ఏమయ్యా సిగ్గుందా మీకు? ఉమ్మీ సలీం గారు 2024 అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గోనెగండ్లకు సంబంధించినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో అజారబీ అనేటువంటి ఆ పాపకి న్యాయం చేస్తానని చెప్పేసి ఆ రోజు వారంకోసారి పోవడము, కన్నీళ్ళు కాల్చడము, సబ్ కలెక్టర్ ఆఫీసు పోవడము ఆ విధంగా జరిగింది. కానీ తీరా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కనీసం ఆ పాప అయినా గుర్తుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆయన ఉమ్మీ సలీం గారు. ఏం న్యాయం చేసినావు ఆ పాపకి? ఊరికే ఆ రోజు ఎలక్షన్ టండ్ మాదిరి పోవడము, కన్నీళ్ళు కార్చడము, సబ్ కలెక్టర్ ఆఫీస్ పోవడము, మళ్ళీ ఎలక్షన్ అయిపోతేనే మళ్ళీ అధికారంలోకి వస్తేనే వాళ్ళంతా ఎవరు కనిపిరు. ఈ విధంగా ఉమ్మీ సలీం గారు వ్యవహరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒక ల్యాండ్ సంబంధించి ఏదైతే ప్రభుత్వ భూమిని ఎక్కడ ఆక్యుపై చేసినాడో దాంట్లో ఈ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే బోర్డు పెట్టినాడు. ఇప్పుడు ఆ బోర్డు పెట్టిన దానికి, ఆ బోర్డు తీపిచ్చేదానికి కూడా 30 లక్షలు ఈయన ఇచ్చినట్లు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఉమ్మీ సలీం గారు ఏదైనా ఆదోనికి మంచి చేయాలనుకుంటే ఈరోజు ఉన్నటువంటి ఒక కూటమి ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి కూడా మీ ఎమ్మెల్యేనే, అది సెంట్రల్లో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే. మరి ఎందుకోసం ఈరోజు మెడికల్ కాలేజీని మీరు మళ్ళా ప్రారంభించలేకపోతూ ఉన్నారు? అంటే ఉన్నటువంటి ఒక బడుగు బలహీన వర్గాలకు ఎవరు కూడా వీళ్ళకి వైద్యం అవసరం లేదు, విద్య అనేటువంటి అవసరం లేదు, మాకు డబ్బులు ఉన్నాయి, మేము కీమ్స్నో లేకుంటే ఉన్నట్టు అపోలో హాస్పిటల్లో చూపించుకుంటామనేటువంటి ఒక దురుద్దేశంతో వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఎవరు ఉన్నటువంటి ఉమ్మీ సలీం అయితేనేమి, ఇంకోటి డమ్మీ సలీము, తర్వాత పార్థసారథి గారు. ఈరోజు మీరు ఆ ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ప్రారంభించి ఓట్లు అడిగితే మీకు ఓటు వేసేదానికి కూడా ప్రజలు ఆలోచన చేస్తారు. ఈరోజు మా మీద 24 గంటలు బురదలేటువంటి అవసరం లేదు, మేము ఏం చేసినామో ఆదోని ప్రజలకు తెలుసు, మేము ఏ విధంగా మేము ప్రజలను అడిగి మేము చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకొని మేము ఓటు అడుగుతాం కానీ తప్ప ఈ విధంగా మేము మీపైన ఊరికి అనవసరమైనటువంటి మాటలు చెప్పి మేము కాలక్షేపం చేసినటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి మీరు ఏదైనా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి, మెడికల్ కాలేజ్ అయితేనేమో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఉంది, దానికి కూడా బిల్డింగ్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేసి దాన్ని ఇచ్చేయండి. కానీ ఊక అనవసరమైన మాటలు చెప్పి కాలయాపన చేసిన అవసరం లేదు. ఉన్నటువంటి ఇప్పుడు ఆల్రెడీ ఇంక 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకొక 2 సంవత్సరాలు ఉంటే ఎలక్షన్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఇట్లాంటివన్నీ మానేసి మీరు అభివృద్ధి కార్యక్రమాలపైన పోవాలని చెప్పేసి కూడా ఉమ్మీ సలీం గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఉమ్మీ సలీం గారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆయన ఈరోజు మా నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి గారి పైన, అదేవిధంగా మా నాయకుడు ఇంకో మనోజ్ రెడ్డి గారి పైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఉమ్మీ సలీం గారు మొన్న జగనన్న కాలనీ పైన ఒక వీడియో రిలీజ్ చేసినాడు. ఆ రిలీజ్ చేసిన సందర్భంలో ఆయనది ఈరోజు నిన్న అంటే జగనన్న కాలనీకి ఎవరైతే భూములు ఇచ్చినారో వాళ్ళు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి గారి పైన, మనోజ్ రెడ్డి గారి పైన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ విధంగా జగనన్న కాలనీలో జరిగినటువంటి అవినీతిలో అంటే అవినీతి జరిగింది అని చెప్పేసి ఈయన ఉమ్మీ సలీం గారు ఉన్నటువంటి నాయకులు ఇంకా బీజేపీ నాయకులు అయితేనే అంటూ ఉన్నారు. ఈరోజు స్పష్టంగా జగనన్న కాలనీలో ఎక్కడ కూడా భూ కుంభకోణం జరిగింది లేదు అనేటువంటిది మేము ఇటు స్పష్టంగా తెలియజేస్తున్నాం. అంటే ఇది వీళ్ళకి భూ కుంభకోణం అనేది వీళ్ళకి తెలుసా? ఈరోజు ఎవరైతే జగనన్న కాలనీకి భూములు ఇచ్చినారో వాళ్ళు రైతులు నేరుగా ప్రభుత్వానికే భూములు ఇచ్చినారు. ఆ డబ్బులు కూడా రైతుల అకౌంట్లోనే డబ్బులు పడినాయి. కానీ ఈరోజు ఏ విధంగా మీరు అవినీతి జరిగిందని చెప్పేసి మీరు మాట్లాడగలుగుతున్నారు? అంటే ఉమ్మీ సలీం గారు ఏం మాట్లాడుతున్నారంటే మొన్న రిలీజ్ చేసినాడు ఆ వీడియోని ఏదో దాన్ని ఏమంటాడు ఫేక్ రికార్డులో తీసుకొచ్చి ఇట్లా ప్రజల్ని మభ్యపెడితే సాయి ప్రసాద్ రెడ్డి పైన బురద చల్లడము, మనోజ్ రెడ్డి పైన బురద చల్లడం. అంటే వీళ్ళ పనేమి
2024లో ఏ విధంగా అయితే సాయిప్రసాద్ రెడ్డిని, మనోజ్ రెడ్డిని ఏ విధంగా అయితే వీళ్ళపైన అవినీతి మరకలు అంటించి వీరు ఆ రోజు ఇట్లా కల్లిబొల్లి మాటలు చెప్పి ఆ రోజు ఎలక్షన్లో నెగ్గినారో, మళ్ళీ ఈరోజు రాబోయేటువంటి ఏవైతే ఎలక్షన్లు ఉన్నాయి అంటే పంచాయతీ ఎలక్షన్లు కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ తొందరలో రాబోతున్నాయి. మళ్ళా మేము ప్రజలను ఓటు అడిగేదానికి వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళు ఏం చేసినటువంటి కార్యక్రమాలు ఏం లేవు. కాబట్టి ఈ విధంగా మరొక వీడియో కాల్ బయటకు రావడం జరిగింది. ఆ వీడియో కాల్కి మళ్ళీ వాళ్ళు పాపం ఎవరైతే ఉన్నారో సాయిప్రసాద్ అనేటువంటి వ్యక్తి, మనోజ్ అనేటువంటి ఉత్తమమైన వాళ్ళు చాలా ఆ జగనన్న కాలనీకి ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పేసి మాకు చెప్తే మేము భూములు ఇచ్చినాం. వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళకి సంబంధం లేదు. ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళకి అమ్మింది వాస్తవము, దానికి కూడా పిలిపించి న్యాయం చేసినాడు మాకు సాయిప్రసాద్ రెడ్డి గారు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన దాన్ని ఈ ఉమ్మీ సలీం జీర్ణించుకోలేక ఈయనకు ఎప్పుడైతే వాళ్ళు వచ్చి జగనన్న కాలనీకి సంబంధించిన బాధితులు ఎప్పుడైతే చెప్పినారో ఈయన దాన్ని జీర్ణించుకోలేక నేను ఏదో ప్రజల్లో మళ్ళీ నన్ను ఎవరు రెండో పార్థసారథిగా మిగిలిపోతానేమో అబద్ధాలలో అని చెప్పేసి ఆయన ఉమ్మీ సలీం కాదు డమ్మీ సలీంగా నేను ఆదోని ప్రజలకు నేను మిగిలిపోతానని చెప్పేసి ఈ విధంగా జీర్ణించుకోలేక ఈ విధంగా మా నాయకుని పైన అనేకమైనటువంటివి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఉమ్మీ సలీం గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఏదైనా కానీ. ఎందుకోసమంటే ఈరోజు బైపాస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, జగనన్న కాలనీ గురించి మాట్లాడుతున్నాడు, మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు ఉన్నటువంటి ఒక ఆదోని యొక్క ప్రజానీకం దాదాపుగా 1,60,000 1,70,000 ఉన్నటువంటి జనాభా, టౌన్ జనాభా ఉన్నటువంటి పరిస్థితుల్లో సాయిప్రసాద్ రెడ్డి గారు ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని బైపాస్ రోడ్డుని తీసుకొని రావడం జరిగింది. మరి ఈరోజు ఆ బైపాస్ రోడ్ మేమే తీసుకొచ్చినామో, మేమే దాన్ని అని చెప్పేసి కూటమి నాయకులు వీళ్ళు చెప్పుకుంటూ రోడ్లపైన తిరలాడుతూ ఉన్నారు. కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఎందుకోసమంటే ఆ రోజు ఆ రోడ్డు అభివృద్ధి కోసం ఏ విధంగా ఆయన తిప్పులు పడినాడు అనేటువంటిది ఆదోని ప్రజలకు తెలుసు. కానీ ఎలక్షన్లో 2024లో పార్థసారథి గారు ఆయన మళ్ళా బైపాస్ బాధితులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినాడు. ఆయన ఏ విధంగా మభ్యపెట్టే ప్రయత్నం చేసినాడంటే వాళ్ళ ఎలక్షన్ల ఓట్ల కోసము ఈ బైపాస్ రోడ్డును నేను మాస్టర్ ప్లాన్కి నేను మారుస్తాను, మీ అందరికి కూడా న్యాయం చేస్తానని చెప్పేసి కూడా వాళ్ళకి అబద్ధపు హామీ చెప్పినాడు. అబద్ధపు హామీ చెప్పి మళ్ళా వాళ్ళ ఓట్లు దండుకొని ఎలక్షన్లో నెగ్గిన తర్వాత మళ్ళీ ఆయన చెప్పినాడు, ఇది ఒక్కసారి ఈ ఒక్కసారి అలాట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసేకి రాదు, మీకు ఏదైనా ఉంటే నేను సాయం చేస్తానని చెప్పేసి ఈ విధంగా వాళ్ళని మభ్యపెట్టి సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి మీ కూటమి ఎమ్మెల్యే. ఈరోజు కాస్తో కోస్తో ఈరోజు ట్రాఫిక్ అనేటువంటి తగ్గిందంటే ఈరోజు సాయిప్రసాద్ రెడ్డి పుణ్యమే. మరి దాన్ని ఆ ట్రేడింగ్ చేసినారు అని చెప్పేసి ఈయన ఉమ్మీ సలీం మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ ట్రేడింగ్ చేసినారో నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఉమ్మీ సలీం గారికి ఈరోజు ఈ పత్రికా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎక్కడ భూములు కొన్నాడు? నువ్వు బైపాస్లో ఇప్పుడు అదే బైపాస్లో నీవే ఇప్పుడు ప్రభుత్వ పొరంపోగు ల్యాండ్లో నీవు 40 అడుగుల రోడ్డు తీసుకొని ప్లాట్లు వేస్తుండే సాయిప్రసాద్ రెడ్డి నువ్వా? లేదా మా నాయకునితో కలిసి నువ్వు అలాట్మెంట్ వచ్చినప్పుడు కలిసి ఏమైనా వ్యాపారం చేసినారా మా నాయకుడు? నువ్వు ఎట్లా చెప్తావండి? నువ్వు ఇక్కడ ట్రేడింగ్ జరిగింది, ఇక్కడ కొన్ని 100 కోట్లు సంపాదించినారని చెప్పేసి. అదేవిధంగా బైపాస్ రోడ్డు గురించి, అదేవిధంగా మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతాడు. ఏమయ్యా సిగ్గుందా మీకు? ఈరోజు ఆదోన్లో ఉన్నటువంటి యొక్క కూటమి నాయకులకు సిగ్గు శరం అనేది ఉంటే మెడికల్ కాలేజీని పూర్తి స్థాయిలో ఈరోజు మళ్ళీ అభివృద్ధి చేయడానికి అంటే మళ్ళీ పునఃప్రారంభించడానికి వీళ్ళు ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని ఎక్కడ తిరిగి దాన్ని పునఃప్రారంభిస్తే సాయిప్రసాద్ రెడ్డికి మంచి పేరు వస్తుందని చెప్పేసి వీళ్ళు దాన్ని నిలుపుదల చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమిటండి ఉమ్మీ సలీం గారు, నిన్ను ఉమ్మీ సలీం అని పిలిచేదానికంటే డమ్మీ సలీం అని పిలిచడమే మాకు అనిపిస్తూ ఉంది. నీకు సిగ్గు శర్మ అనేది ఉంటే నువ్వు ఈరోజు మన పోయినావు, నువ్వు యాడికి నారా లోకేష్తో పోయినావు. నువ్వు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నాకు తెలిసి నువ్వేదో నంద్యాలకో ఆత్మకూరుకో నువ్వు ఒక పార్టీ ఇన్ఛార్జ్గా అబ్జర్వర్గా నేను వేసినారు. మరి ఆదోని సమస్యలపైన కూడా మాట్లాడాలి కదండి నా ఎవరు ఉమ్మీ సలీం గారు. లేదండి, ఆదోన్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మెడికల్గా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. దాదాపుగా 4 నియోజకవర్గాల ప్రజలు ఇక్కడ ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే కూడా ఆ కర్నూలు పోయేటువంటి పరిస్థితి ఉంది.
మెడికల్ కాలేజ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, దీన్ని మీరు ఎట్లయినా చేసి ప్రారంభించాలని చెప్పేసి నువ్వు ఎందుకోసం నువ్వు నీ ఎమ్మెల్యేనే కానీ నువ్వు కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు. అంటే మీ ఎమ్మెల్యే మీ అంత కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరూ కూడా మీరు అమ్ముడు పోయినారు కాబట్టి ఈరోజు మెడికల్ కాలేజ్ పైన మాట్లాడలేకపోతూ ఉన్నారు. మీరు చేతనైతే పోయి ఆ మెడికల్ కాలేజీని మళ్ళీ ప్రారంభించాలే తప్ప ఈ విధంగా మా నాయకుడి పైన బురజలేనటువంటిది మంచిది కాదు. మీరు ఈ విధంగా ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా కూడా ఆ మనోజ్ రెడ్డి పైన సాయిప్రసాద్ రెడ్డి గారి పైన ఈ విధంగా బురజల్లడమే తప్ప మీరు మరొక కార్యక్రమం చేసినటువంటి చరిత్ర మీది లేదు. జగనన్న కాలనీ పైన ఒక అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు జగనన్న కాలనీకి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులంతా కూడా ప్రభుత్వానికి భూములు ఇవ్వడం జరిగింది. వాళ్ళ త్రూ ఎవరైతే గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి డబ్బులు వేయడం జరిగింది. మళ్ళీ ఇంకెక్కడ జరిగిందండి భూ కుంభకోణం? ఈయన ఊక అనవసరమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు ఈయన. కాబట్టి ఈయనకు అది జీర్ణించుకోలేక ఎప్పుడైతే వాళ్ళు జగనన్న కాలనీకి సంబంధించినటువంటి ల్యాండ్ వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడినారో దాన్ని జీర్ణించుకోలేక మా నాయకుని పైన ఈ విధంగా బురుజు చల్లడం తప్ప ఈయనకు వేరే పని లేదు. ఈయన మళ్ళీ ఆయన ఏమంటాడు, సాయిప్రసాద్ రెడ్డి జమీందార్ అంటాడు, ఇంకొకటి అంటాడు. ఈయన కాదయ్యా, నువ్వు జమీందార్ అనేటువంటిది వాళ్ళ నాయన వాళ్ళ తాతల నుంచి వచ్చిందే, నువ్వు చెప్పేది ఏముంది? వాళ్ళ ఆయన ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే భీమిరెడ్డి గారు వాళ్ళు పుట్టుకతోనే భూస్వాములు, వాళ్ళు నిజంగా జమీందారులు. నువ్వేమి కాదయ్యా, నిన్నమన్నా నువ్వు మీ నాన్న ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ, మీరు ఐస్ క్రీమ్లు అమ్మేటువంటి వ్యక్తులు ఈ పోతు నువ్వు సాయిప్రసాద్ రెడ్డి కంటే నువ్వు ఇల్లు కట్టినావు, ఏ లెక్కలో కట్టినావు, నువ్వు ఎంత అవినీతి చేసినావు అనేది కూడా నువ్వు చెప్పాలి. మరి నువ్వు మా నాయకులు మాట్లాడేటప్పుడు నువ్వు స్పష్టంగా తెలుసుకొని మాట్లాడే ఏదైనా కానీ. ఉమ్మి సలీం గారు, మా నాయకుడి నుంచి కూడా నువ్వు లబ్ధి పొందినటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దాన్ని కృతజ్ఞతగా నువ్వు మాట్లాడితే బాగుంటుంది. పొరపాటు నువ్వు ఈరోజు గోల్డ్ షాపు మా నాయకుని చేతి వాస్తు బాగుంటుందని చెప్పేసి ఓపెనింగ్ చేయించుకున్నావు. కొన్ని గోల్డ్ స్కీమ్ అని చెప్పేసి ప్రజలను కూడా నువ్వు చాలా మందిని మోసం చేసినావు. ఆ సందర్భాల్లో కూడా ప్రజలు వచ్చినారు, దానికి ఎమ్మెల్యే కూడా ఏదో చెప్పి పంపించినాడు పాపం. అంతేగాని ఈ విధంగా మీరు అవినీతి మరకలు అంటించుకొని మీరు బజార్లో కప్పిపుచ్చుకొని మీరు తిరుగుతున్నారు. మచ్చలేనటువంటి నాయకుడు సాయిప్రసాద్ రెడ్డి గారు ఆదోనికి ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. మీరు అట్లాంటి వ్యక్తిని మీరు ఈ విధంగా ప్రజల్లో మళ్ళా ఈరోజు కూటమి నాయకులు చెప్పినటువంటి మాటలు ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో ఆదోని ప్రజలు లేరు. 2004 నుంచి 2024 వరకు ఆదోన్లో ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వ్యక్తుల్లో ఉత్తమైనటువంటి వ్యక్తి సాయిప్రసాద్ రెడ్డి గారే. కాస్త పనులు చేసినాడు కాబట్టి ఈరోజు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు. ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారండి ఆదోన్ ప్రజలు. ఈరోజు పార్థసారథి గారికి ఓట్లు వేసి ఎంత బాధపడుతున్నారో తెలుసా? కనీసం ఒక్క కార్యక్రమం లేదు చెప్పుకునేదానికి. మీకు సిగ్గే లేదు అసలు. మీరు ఓట్లు అడిగేదానికి పోతే మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు చూస్తారనేటువంటిది మీకు రేపు రాబోయేటువంటి ఎలక్షన్లోనే మీకు తెలుస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఉమ్మి సలీం గారు మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.